పడాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండండి. అసహనం, నిరుత్సాహం, డిప్రెషన్ జీవితంలో రానియకండి. అవి నీ శక్తి సామర్థ్యాలను నీరు కారుస్తాయి. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నిస్తూ ఆ దైవం పైన అకుంఠితమైన విశ్వాసంతో ముందుకెళ్ళండి. తప్పకుండా కాలమే మీకొక ఏదో ఒక రూపంలో సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. ఎంతటి అవమానాలైనా ఎదురైనా, ఎంతటి కాలు చిక్కులు కమ్ముకున్న మనసులో తీసుకోకండి. జరగవలసింది జరుగుతుందని ఓ చిరునవ్వు నవ్వి మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడే సమస్యకు పరిష్కారం నీలో మొదలవుతుంది. అది నిన్ను కుదురుగా కూర్చొనివ్వదు, జీవితంలో పరిగెత్తుమని సంకేతాలు ఇస్తుంది. తడబడకుండా పరిగెత్తడం నేర్చుకో. ఆగిపోయావో నీ జీవితం అక్కడే ముగుస్తుంది. సమాజంలో చేతగాని వాడిగా మిగిలిపోతావు. శ్రమను నమ్ముకుని ప్రయత్నిస్తూ పరిగెత్తావో సుందర భవిష్యత్తు నీ ముందుంటుంది. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న విషయాలకు కలత చెంది ఆగిపోయావో బ్రతుకు భారంగా మిగులుతుంది. బ్రతుకు నీది, భవిష్యత్తు నీది. నిరాశ, నిస్పృహ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దరిచేరనీయకండి. జాతకాలను చూస్తే జీవితాలు మారవు. అదృష్టాన్ని నమ్మి ఎదురు చూస్తే అదృష్టవంతుడవు కాలేవు. అవకాశం కోసం చూడడం కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుని అవకాశాన్ని కల్పించుకో. అప్పుడే కదా నువ్వు జీవితంలో నిలబడతావు. అవకాశం రాని నేనేంటో చూపిస్తా అనే మాటలు చేతకాని వారు మాత్రమే మాట్లాడే మాటలు. ఏది తేరగా నీ దరి చేరదు. ఏ అవకాశం నీ కోసం వెతుక్కుంటూ రాదు. అవకాశం రావాలంటే అవకాశాన్ని సృష్టించుకో. అది కేవలం నీ ప్రయత్నం వలన మాత్రమే సాధ్యమవుతుంది. జీవితం అంటేనే నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ముందుకెళ్లడం. అడిగి తెలుసుకోవడానికి భయపడేవాడు నేర్చుకోవడానికి సిగ్గుపడతాడు. అసమర్థులు కలలు కంటూ జీవితాన్ని గడిపేస్తారు. సమర్థులు ప్రయత్నిస్తూ తమ కలలను నిజం చేసుకుంటారు. ఓ మహానుభావుడు నాకు సెలవిచ్చారు. జీవితంలో దుఃఖము రాని, కష్టము రాని, కన్నీరు రాని, ఎంతటి బాధనైనా అనుభవించు కానీ ఇతరులతో నీ బాధను పంచుకోకు. ఇతరులతో కేవలం నీ సంతోషాన్ని మాత్రమే పంచుకో అన్న అద్భుతమైన మంచి మాట నా మనో మందిరములో పరిపరి విధాల తిరుగుతూనే ఉంది.